అలా గోంగూర కూర చేద్దాం ఈరోజు. గోంగూర కడుక్కొని నీట్‌గా నీళ్ళల్లో ఇసుక ఉంటది తీసేసుకొని నీట్‌గా పక్కన పెట్టుకోవాలా. నిజం చెప్పాలంటే మనం నిజాయితీగా కష్టపడుతుంటే అందరూ చూసి ఓర్వలేరనమాట. సో, మన కష్టాన్ని మాత్రం మనం నమ్ముకోవాలెప్పుడు. సో, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను గోంగూరలో. ఇంకా ఇదంతా పని చేస్తుంటే కొందరికి నచ్చదు. కానీ మనం పని ఆపేయకూడదు. ఎందుకంటే అది మనకి నచ్చిన పని. సో, మనకి నచ్చిన పని మనం చేసుకోవాలా. పక్కనోళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని తొక్కేద్దామనే చూస్తూ ఉంటారు. సో, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలా, పోపు వేసుకోవాలా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసేసి బాండీలో ఇలా కాసేపు అలా వేయించుకున్నాను. సో, మనం కష్టపడితే అప్పుడు ఆ ఆనందం వేరుంటది. ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించాలి అంటే వెనకడుగు వేయకుండా కష్టపడాల. ఇప్పుడైతే గోంగూర కూర చూసేద్దాం. కారం, పసుపు, ఇంకా వచ్చేసి ఉప్పు కూడా వేసేసుకొని అలా మగ్గించేస్తే గోంగూర కూర రెడీ అయిపోతుంది. సో, ఈ లోపల మనం కష్టపడటం గురించి ఎవరైతే మనకు అడ్డొస్తున్నారో వాళ్ళని ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోవాలనేది చూద్దాం. మనం చివరి వరకు కష్టపడుతూనే ఉండాల. ఎందుకంటే మనం వదిలేస్తే వాళ్ళకి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు. సో, మన గోల్ రీచ్ అవ్వాలి అంటే మనం కష్టపడుతూనే ఉండాల. సో, ఇలా ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేంత వరకు మంచిగా టేస్టీగా కర్రీ అయ్యేంత వరకు ఎలా మనం మధ్యలో స్టవ్ ఆపేయకుండా ఉంటామో, మన పని పూర్తయ్యేంత వరకు పక్కనోళ్ళ గురించి పట్టించుకోకుండా మన పనులు మనం చేసుకోవాల. సో, నేనైతే అదే చేస్తున్నాను. లాట్ ఆఫ్ థింగ్స్